క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఎలాంటి కమర్షియల్ సినిమా చేసినా ఆడియన్స్ కి అంత కిక్ ఇవ్వదనే విషయం అల్లు అర్జున్ కు కూడా తెలుసు. అందుకే కెరియర్ ను ఇకపై జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈయన. అట్లీ సినిమా నుంచి తన ప్లాన్ అమలు చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాతో దాన్ని పీక్స్ కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇంతకీ బన్నీ ఏం ప్లాన్ చేస్తున్నారు? అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత దాన్ని మించేలా పుష్పతో రికార్డులతో చెడుగుడాడుకున్నారు. పుష్ప ఏమోగాని పార్ట్ 2 మాత్రం ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి బన్నీ రేంజిని అమాంతం పెంచేసింది. ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టే కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఆడియన్స్ కు అది ఎక్కడం కష్టమే. అందుకే ఈసారి రూట్ మారుస్తున్నారు బన్నీ. అట్లీతో చేయబోయే సినిమా జానర్ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు రాలేదని తెలుస్తోంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో యాక్షన్ జానర్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. అట్లీ సినిమాతో కొత్త జానర్ ట్రై చేస్తున్న బన్నీ త్రివిక్రమ్ కోసం మరో జానర్లోకి వెళ్లనున్నారు. ఇప్పటివరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ. ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉండబోతోంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జానర్లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతోంది. తాను చేయబోయే నెక్స్ట్ 2 సినిమాలు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లువారబ్బాయి. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.